హైదరాబాద్ కార్మాన్ ఘాట్ ఆలయ భూముల్లో కలకలం నెలకొంది. తెల్లవారుజామున 4 గంటలకు ఇండ్ల కూల్చివేతలకు ఆలయ అధికారులు రంగం సిద్ధం చేశారు. హైకోర్టులో కేసు ఉండగానే కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బాధితులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. 20 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న 20 కుటుంబాలను ఖాళీ చేయించాలని ఒత్తిడి చేసుకున్నారు. అప్పీలు చేసుకునేందుకు 90 రోజుల సమయం ఉన్నా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కదా, కరువు కోసం అప్పులు చేసినాం మేడం, అప్పులు చేసి కట్టినాం. ఇప్పుడు అప్పులు చేసి కట్టినాం, ఏం చేస్తాం మేము? ఇజ్జత్కి ఇప్పుడు కావాలి అని నాయరంటే అప్పుడు సంతకుండా తీసుకొని పోయి కట్టవలసి వస్తుంది. కారం ఉప్పు ఏదో దీని బతుకుతాం. ఇంటి నీడ కొనుక్కోవాలంటే గిట్లా గిట్లా చేయబట్టి ఎట్లా చేయాలో చెప్పండి. అది కూడా వాళ్ళదే అంత తీసుకురాని ఇక్కడ ఎవరు లేరు మేడం, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు. పొద్దున పని పోతారు, మధ్యాహ్నం నైట్ వచ్చి తిని వండుకుంటారు. అంతా తప్ప ఈ గల్లీలు ఇంకేమి జరిగాయి మా గల్లీలో. ఈ అక్కనైతే నిన్న 2-3 సార్లు పడుతుంది. ఎవరికి చెప్పుకుంటే తెల్లారుతుంది, ఏడ చెప్పుకోము, ఎక్కడ పోయేయడం. ఆ దేవుడు ఆ దేవుని నమ్మకం దేవుడు లేడు, మాకు ఎవరు లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మాకు ప్రజల సపోర్ట్ లేదు, మాకు దేవుని సపోర్ట్ లేదు, మాకు ఏది లేదు. మాకు మేమే సపోర్ట్, చచ్చినా మేమే సపోర్ట్, బతికినా మేమే